హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే టీజీ ఎప్సెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఎవరెవరు పార్టిసిపేట్ జేయొచ్చు అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ రిలేటెడ్ టు ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అన్నీ డిస్కస్ చేయబోతున్నా. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా చాలా హెల్ప్ అయితది మీకు. అండ్ అలాగే మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాం. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్‌కి సెకండ్ ఫేజ్‌కి రిలేటెడ్ కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి కూడా క్లారిఫై చేస్తాం. ఓకే. సో, ఖచ్చితంగా ఈ వీడియో టీజీఎఫ్ సెట్ లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్, కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో, ఫస్ట్ అయితే మీకు క్లియర్‌గా చూపించేస్తా. ఫైనల్ ఫేజ్‌లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. సో, ఫస్ట్ ఇందులో మీకు 4 కేటగరీ స్టూడెంట్స్ అయితే ఇచ్చారు. ఎవరైతే ఫైనల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్లీ రిపోర్ట్ చేసిన స్టూడెంట్స్ మీకు ఆల్రెడీ చెప్పినాం. మీకు సెకండ్ ఫేజ్ తర్వాత ఏదైతే సీట్ వచ్చిందో లేదా ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అయినా గూడా మీరు సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయకపోయినా, ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ కూడా ఎవరైతే స్టూడెంట్స్‌కి సీట్ వచ్చింది ఫస్ట్ ఆర్ సెకండ్ ఫేజ్‌లో ఓకే. అండ్ ఆ సీట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే మీరు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలి. అండ్ 28 జులై లోపు మీరైతే ఫిజికల్‌గా రిపోర్ట్ చేయాలి కాలేజ్‌కి వెళ్లి. సో, ఎవరైతే స్టూడెంట్స్ ఫిజికల్‌గా వెళ్లి రిపోర్ట్ చేసిండ్రో వాళ్ళకొచ్చిన అలొకేటెడ్ కాలేజ్‌లో ఓకే. స్టూడెంట్స్ అందరూ గూడా మీరైతే ఫైనల్ ఫేజ్‌లో ఎంటర్ అవ్వచ్చు. ఫైనల్ ఫేజ్‌లో అయితే మీరు పార్టిసిపేట్ జేయొచ్చు. ఇది ఫస్ట్ కేటగరీ. సెకండ్ కేటగరీ స్టూడెంట్స్ ఎవరు అంటే సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై అయిపోయినాయి. మీరు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టిండ్రు. కానీ మీకు సీట్ రాలే. ఫస్ట్ ఫేజ్‌లో రాలేదు. సెకండ్ ఫేజ్‌లో కూడా రాలేదు. ఆ స్టూడెంట్స్ కూడా ఫైనల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ జేయొచ్చు. అండ్ అలాగే ఎవరైతే స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకున్నారో, కానీ మీరు ఫస్ట్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు. సెకండ్ ఫేజ్‌లో గూడా ఫర్ సమ్ రీజన్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు. ఆ స్టూడెంట్స్ కూడా ఫైనల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ జేయొచ్చు. అండ్ ఫైనల్లీ అన్‌కాన్సెల్డ్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హావ్ నాట్ క్యాన్సెల్డ్ దేర్ సీట్స్ త్రూ ఆన్‌లైన్ పోర్టల్. సో, బేసికల్లీ ఇందాకే చెప్పిన అంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీరు ఎళ్లి ఫిజికల్‌గా రిపోర్ట్ జేసుంటారు కాలేజ్‌లో. కానీ ఆ తర్వాత మీరు సీట్ క్యాన్సెల్ చేసుకున్నారు. లెట్స్ సే మీరు చెప్పిండ్రు 28 జులై ఈస్ ద లాస్ట్ డేట్ టు క్యాన్సెల్ ద సీట్ అని. సో, 28 జులైకి ముందు ఎవరైతే స్టూడెంట్స్ ఒకవేళ ఫిజికల్‌గా రిపోర్ట్ జేసినా గూడా, ఆ తర్వాత మీరు సీట్ క్యాన్సెల్ జేసుకుంటే మీరు ఫైనల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ జేయలేరు. సో, ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హావ్ నాట్ క్యాన్సెల్డ్ సీట్స్ త్రూ ద ఆన్‌లైన్ పోర్టల్ వాళ్ళైతే ఈ ఫైనల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ జేయొచ్చు. గుర్తుపెట్టుకోండి సింపుల్. ఓకే. సో, ఈ కేటగరీ స్టూడెంట్స్ అయితే ఫైనల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ జేయొచ్చు. అండ్ అలాగే ఇందాకే చెప్పిన ఎవరు ఎలిజిబుల్ గాదు అంటే ఎవరైతే ఫిజికల్‌గా రిపోర్ట్ జేయలేదో కాలేజ్‌కి వెళ్లి సెకండ్ ఫేజ్ తర్వాత వాళ్ళైతే ఈ ఫైనల్ ఫేజ్‌లో కూర్చోవడానికి ఎలిజిబుల్ కాదు. ఓకే. అండ్ మీ సీట్ కూడా లాక్ అయ్యి ఉండదు. మీ సీట్ కూడా కన్ఫర్మ్ అయ్యి ఉండదు. ఓకే. అండ్ అలాగే సెకండ్ పాయింట్ ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఫేజ్‌లో మీ సీట్స్ క్యాన్సెల్ చేసుకున్నారో వాళ్ళు గూడా ఫైనల్ ఫేజ్‌లో కూర్చోలేరు. ఓకే. సో, అదనమాట ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి మనకి ఒకవేళ మీరు డేట్స్ చూసుకోవాలి అనుకుంటే మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఇంకా ఎఫ్‌సెట్‌లో పార్టిసిపేట్ చేయలేరో, కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయలేరో వాళ్ళు చేయొచ్చు. 31 ఇస్ ద స్టార్టింగ్ డేట్ అన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1 ఆగస్ట్‌కి ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ 98% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్రెడీ ఇవన్నీ చేసి ఉంటారు. సో, మీకైతే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అంటే మీరు ఫ్రెష్‌గా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సెకండ్ ఫేజ్‌కి పెట్టినట్టు. సో, అదైతే 1 ఆగస్ట్ నుంచి 2 ఆగస్ట్ మధ్యలో అయితే ఉంటుంది. అండ్ మీకు 5 ఆగస్ట్ లోపల అయితే మీకు సీట్ అలొకేట్ అయిపోతుంది ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత. ఓకే. ఆ తర్వాత 5-7 మధ్యలో మీరైతే ట్యూషన్ ఫీ కట్టేసి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలి. అండ్ 5 ఆగస్ట్ నుంచి 7 ఆగస్ట్ మధ్యలో మీరైతే ఫిజికల్ రిపోర్టింగ్ జేయాలి కాలేజ్‌కి వెళ్లి. ఏదైతే ఫైనల్ ఫేజ్ వచ్చిన తర్వాత, ఫైనల్ ఫేజ్ తర్వాత ఏదైతే కాలేజ్ వచ్చిందో అక్కడికి వెళ్లి మీరైతే ఫిజికల్‌గా రిపోర్ట్ జేసుకోవాలి. ఓకే. అండ్ 8 ఆగస్ట్‌కి మీకైతే మొత్తం ఆ కాలేజ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో అవన్నీ అప్‌డేట్ అయిపోతాయన్నమాట. ఓకే. సో, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే మీరు అగైన్ నేను ఇందాక చెప్పినట్టు సెకండ్ ఫేజ్‌కి ఎలా అయితే మనం ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టినామో, మీరు మళ్ళీ ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సొస్తుంది.
అండ్ అలాగే మీకు ఒకవేళ ఫైనల్ ఫేజ్‌లో సీట్ వస్తే ఆటోమేటిక్‌గా మీకు సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీట్ క్యాన్సెల్ అయిపోతుంది. అది ఆల్రెడీ మీకు సెకండ్ ఫేజ్‌లో జరిగినట్టే ఇక్కడ గూడా అలాగే సేమ్ ఉంటదనమాట. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డ్రాప్ ఔట్స్ ఆర్ సీట్ క్యాన్సెలేషన్స్ ఆర్ స్ట్రిక్ట్‌లీ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ద ఫైనల్ ఫేజ్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ తర్వాత మీరు సీట్ క్యాన్సెల్ జేసుకోవచ్చు అనేది గవర్నమెంట్ జెప్పింది. అండ్ మీకు మొత్తం ట్యూషన్ ఫీ రీఫండ్ గూడా ఇచ్చేస్తామని గవర్నమెంట్ జెప్పేసింది. కానీ ఎవరైతే స్టూడెంట్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ జేసి, ఆ తర్వాత మీరు సీట్ క్యాన్సెల్ జేసుకుందాం అనుకుంటే మాత్రం మీ ట్యూషన్ ఫీ అనేది రీఫండ్ చెయ్యము అని గవర్నమెంట్ చాలా క్లారిటీగా జెప్పింది. కానీ ఇందులో ఒక చిన్న ఎక్సెప్షన్ అయితే ఉంది. ఎక్సెప్షన్ ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్ సీఎస్ఏబీ కౌన్సెలింగ్ లో పార్టిసిపేట్ జేస్తున్నారో ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్‌లో సీట్ కోసం ఆ ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలో ఒకవేళ మీకు సీట్ వచ్చింది అండ్ యూ డిసైడెడ్ టు గో దేర్ అండ్ మీరు వెబ్‌సైట్‌లో కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నారు. అండ్ మీరు ట్యూషన్ ఫీ కట్టుంటే, ఇన్ థాట్ కేస్ ఓన్లీ ఆ స్టూడెంట్స్‌కి మాత్రమే ఆ ట్యూషన్ ఫీ అనేది రీఫండ్ చేస్తాము. సీఎస్ఏబీ కౌన్సెలింగ్ త్రూ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్‌లో సీట్ వస్తే ఓన్లీ ఇన్ థాట్ కేస్ ఎక్సెప్షన్ ఇస్తాము. ఆ స్టూడెంట్స్‌కైతే ట్యూషన్ ఫీ రీఫండ్ ఇస్తాము అని గవర్నమెంట్ చెప్పింది. వేరే వాళ్ళందరికీ కూడా మీరొకవేళ ఫైనల్ ఫేజ్ తర్వాత డ్రాప్ అవుదాం, సీట్ క్యాన్సెల్ చేసుకుందాం అనుకుంటే, మీరు డ్రాప్ అవ్వచ్చు, సీట్ క్యాన్సెల్ చేసుకోవచ్చు. కానీ ట్యూషన్ ఫీ మాత్రం మీకు రీఫండ్ రాదు. అది గుర్తుపెట్టుకోండి నాన్న. ఓకే. అండ్ అలాగే మీకు ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే కాలేజ్ వచ్చిందో, ఫైనల్ ఫేజ్ తర్వాత అలాటెడ్ కాలేజ్ ఉంటుందో, ఓకే. మీరు అక్కడికెళ్ళి ఫిజికల్‌గా ఖచ్చితంగా అయితే రిపోర్ట్ చెయ్యాలి. ఓకే. అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు. ఏంటంటే అన్న ఒకవేళ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత నాకు అదే సేమ్ కాలేజ్ వచ్చిందనుకో, సెకండ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజే. మరి అప్పుడు గూడా నేనెళ్లి ఫిజికల్‌గా రిపోర్ట్ జేయాలా అంటే అక్కర్లేదు. మీకు ఒకవేళ సేమ్ కాలేజ్ వస్తే మీరు మళ్ళీ ఫిజికల్‌గా వెళ్లి రిపోర్ట్ జేయాల్సిన పని లేదు. ఒకవేళ మీకు కాలేజ్ మారితే, డిఫరెంట్ కాలేజ్ వస్తే ఇన్ థాట్ కేస్ మీరు ఆ కొత్త కాలేజ్‌కి వెళ్లి ఫిజికల్‌గా అయితే రిపోర్ట్ జేయాలి నాన్న. ఓకే. సో, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ అగైన్ మీరు ఇక్కడ కొన్ని కాలేజెస్ ఏంటంటే ఆహ్ అంటే కొంతమంది స్టూడెంట్స్‌కి డౌట్ ఉంది. ఇప్పుడు నేను సెకండ్ ఫేజ్ తర్వాత కాలేజ్‌కి వెళ్లి నేను నా టీసీ ఇచ్చేసిన, ఒరిజినల్ టీసీ ఇచ్చొచ్చిన, మరి అప్పుడు ఏం జేయాలి? నాకు ఫైనల్ ఫేజ్ తర్వాత వేరే కాలేజ్ వచ్చింది. అప్పుడు ఏం జేయాలన్నా టీసీ ఎట్లా అంటే, మీరు సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత కాలేజ్‌కి వెళ్లి, ఆ టీసీ మీరు కలెక్ట్ జేసుకొని, ఓకే. ఆ ఫైనల్ ఫేజ్ తర్వాత వచ్చిన కాలేజ్, న్యూ కాలేజ్ ఏదైతే ఉందో, అక్కడ వెళ్లి సబ్మిట్ జేయాలి. విత్ ద సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. ఆల్రెడీ మీకు తెలుసు. సెకండ్ ఫేజ్ తర్వాత ఏదైతే మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో, జిరాక్స్ కాపీ సబ్మిట్ చేశారో, అవే మీరెళ్లి సబ్మిట్ చేయండి. ఓకే. సో, అది ప్రాసెస్ సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని సార్లు అంటే ఇది ఫస్ట్ కేస్. ఒకవేళ మీకు న్యూ కాలేజ్ అలొకేట్ అయితే. ఓకే. లేదు మీకు అదే కాలేజ్‌లో సారీ. మీకు అదే కాలేజ్‌లో లెట్ అస్ సే మీకు కొత్త వేరే బ్రాంచ్ ఒకటి అలొకేట్ అయింది. ఓకే. లెట్స్ సే మీకు ఆహ్, లెట్స్ సే ఎంబీఎస్ఆర్ కాలేజ్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీకు సెకండ్ ఫేజ్ తర్వాత మీకు ఐటీ వచ్చింది. ఫైనల్ ఫేజ్‌లో మీకు సీఎస్‌సి, ఏఐఎంఎల్ బ్రాంచ్ వచ్చింది. సో, సేమ్ కాలేజ్ బట్ డిఫరెంట్ బ్రాంచ్ వస్తే ఇన్ థాట్ కేస్ మీరేం జేయొచ్చు అంటే యూ డౌన్‌లోడ్ ద న్యూ అలాట్‌మెంట్ ఆర్డర్. ఓకే. మీరు ఒకవేళ ఏమైనా ట్యూషన్ ఫీ ఏమైనా డిఫరెన్స్ ఉంటే అది కట్టేయండి. అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్ట్ ఆన్‌లైనే జేసుకోండి. ఓకే. అండ్ అగైన్ ఏదైతే ఆ ఆర్డర్ వస్తదో మనకి అడ్మిషన్ ఆర్డర్ ఏదో వస్తుందో, అదైతే మీరు వెళ్లి కాలేజ్‌కి వెళ్లి సబ్మిట్ చేయాల్సొస్తుందన్నమాట. ఓకే. సో, అది డిఫరెన్స్. ఓకే. ఇంకా ఆ తర్వాత ఇంకా ఐ థింక్ దట్ ఈస్ ఇట్. ఐ థింక్ ఆల్ థీస్ థింగ్స్ అంటే ఇది మాత్రమే మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఎలాగో ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి ఇంకా మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వాటికి సంబంధించి మళ్ళీ కావాలంటే ఇంకో వీడియో చేస్తా. సో, సెకండ్ ఫేజ్ లాగే ఉంటుంది మీకు మొత్తం ప్రాసెస్ గూడా. ఆహ్, ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఫైనల్ ఫేజ్‌లో డిఫరెంట్ కాలేజ్ వస్తే ఆ డిఫరెంట్ కాలేజ్‌కి వెళ్లి మీరు ఫిజికల్‌గా రిపోర్ట్ చేయాలి. అంతే. ఓకే. సో, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. అండ్ అలాగే అన్న నాకు ఫైనల్ ఫేజ్‌లో మరి సీట్ వస్తదా? రాదా? నా ర్యాంక్‌కి అంటే మీకు ఆల్రెడీ ఈ ఇది తెలిసిందే ఈ వెబ్‌సైట్. చాలా మంది స్టూడెంట్స్ వాడిండ్రిది. మీరు కావాలంటే వెళ్లి చూసుకోండి. మీరు కాలేజ్ ప్రొటెక్టర్‌కెళ్ళిపోయి ఇక్కడ తొందరగా మీ ర్యాంక్ అక్కడ ఎంటర్ చేసేసి ఆల్ బ్రాంచెస్, డిస్ట్రిక్ట్ ఇక్కడ ఫైనల్ ఫేజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ 2025 సెలెక్ట్ చేసి ప్రెడిక్ట్ కాలేజెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ ఇగో మొత్తం ఆ లిస్ట్ వచ్చేస్తది. డౌన్‌లోడ్ చేసేసుకోండి. అది డౌన్‌లోడ్ అయిపోతుంది. ఓకే. సో, ఇందులో చూసుకోండి. మీకు తెలుస్తది. ఇందులో మీరు చూసేసుకుంటే, ఇందులో మీకైతే తెలిసిపోతది. ఓకే. ఇప్పుడు మీకు చూపిస్తా ఆగండి. సో, ఇందులో మీకైతే క్లియర్‌గా చూపిస్తది. మీ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీ ర్యాంక్‌కి ఇంకా ఎక్కడెక్కడ ఏ కాలేజ్‌లో ఏ బ్రాంచెస్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉందో
డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తది. ఈసారి ఇంకా సీట్స్ పెరిగినాయి కాబట్టి ఇంకా బెటర్ ఛాన్స్ ఉండొచ్చు. ఓకే. సో ఈ వెబ్‌సైట్‌లో మీకు ఫైనల్ ఫేజ్ డేటా కూడా ఉంది మన వెబ్‌సైట్‌లో. వెళ్లి చెక్ చేసుకోండి. ఓకే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఫైనల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయాలా లేదా అని నన్ను అడిగితే చేయండి. మంచిదే. ఓకే. దేర్ ఈస్ నో హార్మ్ ఇన్ డూయింగ్ ఇట్. బట్ అగైన్ యాస్ ఐ సెడ్, మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ అక్కడే కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఆల్రెడీ మీకు తెలుసు సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా చెప్పిన దీని గురించి. ఫైనల్ ఫేజ్‌కి కూడా అదే వర్తిస్తది. సో ఫైనల్ ఫేజ్‌లో పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ మీకు సెకండ్ ఫేజ్ తర్వాత వచ్చిన కాలేజ్ అండ్ బ్రాంచ్ కన్నా బెటర్‌వే పెట్టుకోండి. ఓకే. అయి పెట్టుకుంటే దాంట్లోకెళ్ళొస్తే సూపర్. మీరే హ్యాపీ. లేదు అంటే లేదు. యూ విల్ బీ అంటే సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత ఏదైతే సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత వచ్చిన కాలేజే ఉంటది మీ దగ్గర. ఓకే. సో దట్స్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.